ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపణహరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ స్వాహ. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరం అయిపోబోతోంది. డిసెంబర్ మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం. ఇంకా కొద్ది రోజులలో 2025వ సంవత్సరంలోకి, అంటే ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టేటువంటి శుభ సమయం ఆసన్నమవుతోంది. అయితే ఇక్కడ మీ అందరికీ ప్రతి మాసం చెప్పేటువంటి కొన్ని ఉపయుక్తమయ్యేటువంటి విషయాల గురించి చర్చిద్దాం. ముందుగా మనము ఈ మధ్య నేను తరచుగా చూసినటువంటివి తల్లిదండ్రులకి క్షోభ పెట్టేటువంటి విషయాలు. అంటే ఆర్థిక పరంగా కానీ, వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రుల్ని మనము తప్ప ఇంకొకరు సేవించే అవకాశం లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నాం, వ్యాపారంలో బిజీ ఉన్నాం, పెళ్ళమ్మగుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, అమ్మ వాళ్ళని పట్టించుకోవాలా, అనాథాశ్రమంలో చేరుద్దాం. అంటే రేపు నీ గతి కూడా అనాథాశ్రమం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో చేర్చాలి అనేటువంటి ఆలోచననే మొగ్గలోనే తొడిగేసే ప్రయత్నం, అంటే తుంచివేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనము వాళ్ళని ఎలాగైతే అనాథాశ్రమం చేయాలనుకుంటున్నామో, వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నామో, మనము అనాథాశ్రమంలో చేర్చే అవకాశం కనబడుతోంది. అంటే మనం వాడిని వృద్ధాశ్రమం చేరుస్తాం, పర్లేదు, మనం అప్పుడప్పుడు చూసుకుంటాం. కానీ మన పిల్లలు మన తల్లిదండ్రుల్ని కనుక వృద్ధాశ్రమం చేరిస్తే మన పిల్లలు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేటువంటి స్థితి కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వారితో ఉన్నప్పుడు కూడా వారిని మోసం చేసి విద్యా సంబంధమైన ఆటంకాల గురించి, అలాగే వైవాహిక జీవనంలో సొంత పెత్తనాలు తీసుకొని తల్లిదండ్రుల్ని ఏమార్చి మనము చేసేటువంటి పైకృతికమైనటువంటి ప్రేమ వ్యవహారాలు మనకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే అనేక మంది తప్పుడు మార్గంలో వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని పెళ్ళయిన తర్వాత భార్య కానీ భర్త కానీ ఇంకొకరితో ఈ అక్రమమైనటువంటి సంబంధాల్ని వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళని ఓదార్చుకుంటూ మనసుని తప్పుతో పట్టించుకుంటున్నారు మీరు. ఆ విషయంలోనూ అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక సమస్యల్ని మీకు మీరుగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని ఏమార్చకండి, తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యాన్ని ప్రదర్శించకండి. తల్లిదండ్రుల్ని నిత్యము సేవ, 90 ఏళ్ల వాళ్ళైనా సరే వారి యొక్క ఆలోచనలు, వారి ఆశీస్సులు మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వర స్వరూపం వారు. వారిని మనం సేవించేటువంటి భాగ్యం మనకుందంటే అదృష్టవంతులు. కాబట్టి వారిని అంతిమ ఘడియల్లో ప్రశాంతంగా వారిని స్వర్గలోకానికి పంపే ప్రయత్నం చేద్దాం తప్ప మనం వాళ్ళని క్షోభ పెట్టి మనం బావుకునేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. భార్యాభర్తలుగా, సోదరులుగా, సోదరిమణులతో కానీ అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారని 2025 ఆంగ్లనామ సంవత్సరం ఇటువంటి దృఢమైన నిశ్చయ అనుకూలతల్ని పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసంలో 2024లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గత వారంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి, బాగుంది, మంచి శుభయోగాలు కూడా కలిగాయి, వస్తులాభం ఉంది. మరి ఈ మాసంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయా? ప్రతి మాసం కూడా మంచి ఫలితాలు ఉండడానికి మనం ఏమైనా పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని ఎక్కువ పొందుకున్నామా? అంటే ఒక్కొక్క మాసంలో ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. మరి ఈ మాసంలో ధనుసు రాశి వారికి 1వ వారం చూసుకుంటే ఫస్ట్ వారమే దెబ్బ బాగా పడుతోంది. విద్యార్థులు అప్రమత్తంగా లేకపోవడం, పనికి మాలినటువంటి స్నేహితాలు మీకు నష్టానికి, జీవితాన్ని అరిష్టము అనర్థాన్ని చేసుకునే ప్రయత్నంలో ఉంటారు మీరు. స్వయం కృతాపరాధాలే. విద్యార్థులకి తల్లిదండ్రులను ఏమార్చి పరీక్షలు గైరాదిన వాళ్ళకి, ప్రేమ కలాపం ముట్టిన వారికి, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి, అధర్మం వైపు నడుస్తున్న వాళ్ళకి, ధర్మంగా ఎంత ప్రచారం చేసినా అధర్మం వైపు వ్యక్తులకి ప్రేమ కలాపాలు సాగించడం, మొదటి వారంలోనే అనర్థాలు, ఆకస్మిక ధన నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మోసపోయే అవకాశం. బాబాయ్ చెప్పేశాడు, వీడు నష్టం చెప్పేస్తున్నాడు, ఇక ఎలా బతకాలి, వీడంతా అబద్ధం, వీడు చెప్పింది ఏది కరెక్ట్ కాదు, వీడు నాకు నెగిటివ్ అని చెప్పాడు, నాకు పాజిటివ్ అవుతుంది, దేవుడు దయ వల్ల మీకు పాజిటివ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
అలాగే మిగిలిన 2, 3, 4 వారాలు ఎలా ఉన్నాయి? సామాన్య ఫలితాలు. మొదటి వారంలో జాగ్రత్తగా ఉంటూ పెద్దల మాట వింటూ ఈ జరుగుతున్నటువంటి చెడు పర్యవసనాలు అవగతం చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ పెట్టుబడులు పెట్టకుండా కొత్త వ్యాపారం చూడబడకుండా కన్సల్టెంట్ ఆధారపడకుండా మ్యారేజ్ ఆధారపడకుండా 2, 3, 4 వారాల్లో సమయోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్య పైన కాన్సన్ట్రేట్ చేయడం వల్ల పెద్దల మాటలు వినడం వల్ల విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, విద్యా అభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. మరి సామాన్య ఫలితాలు అన్నారు కదా, సమస్యను మీరు అధిగమిస్తున్నారు కదా, మంచి బుద్ధిని నేర్చుకున్నారు కదా, ఆ మంచి బుద్ధి విచక్షణ వల్ల భగవంతుడు మీకు అనుగ్రహంతో సామాన్య ఫలితాలని మంచి ఫలితాలుగా మారుస్తాడు కదా. మిగిలిన 3 వారాలు సామాన్య ఫలితాలంటే ఎవరో ఒక దగ్గర మీకు సహాయ సహకారం అందించే వ్యక్తిత్వం ఉంటుంది. అటువంటి వ్యక్తుల వల్ల సహాయం వల్ల మీకు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం, ధర్మపరంగా ప్రయాణం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కానీ, బోర్వాల్ తోవేవారు కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కానీ, ఇతరుల యొక్క సహాయ సహకారం వల్ల, తల్లిదండ్రుల సహాయం వల్ల, సూచన వల్ల, మిత్రుల సహకారం వల్ల ఈ 3 వారాలు కూడా అనుకూలమైన ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 20 లక్షలు ఉంటే కనీసం 2 లక్షల లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. 2 లక్షల ఎక్స్పెక్టేషన్ ఉంటే కనీసం 20,000 లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. నష్టాన్ని పొందుకునే అవకాశం ఏమాత్రం లేదు. ఇది సామాన్య ఫలితాలకు అర్థం. యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ర్యాంక్, కనీసం మీరు 10th ర్యాంక్ అన్న పొందుకుంటారు. మీరు 10th ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కనీసం పాస్ అవుతారు పరీక్షల్లో. అది విద్యా సంబంధ అనుకూలత. సామాన్య ఫలితాలంటే మీరు కష్టపడే దానికన్నా ఎక్కువ కష్టపడితే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి భగవన్నామ స్మరణతో తల్లిదండ్రుల మాట వింటూ ఉద్యోగంలో అధికమైనటువంటి బాధ్యతలు ఎత్తివేసుకోకుండా ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటే లాభకరంగా ఉంటుంది. మత్స్యకారులు ఫస్ట్ వీక్ లో మీరు సముద్రంలో వెళ్ళకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. 2, 3, 4 వారాల్లో పర్వాలేదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి అనుకూలత. రైతన్నలకు కూడా అనుకూల ఉపయోగాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, పొత్తిరుగుడు పువ్వు, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను టమాటాలు, క్యాబేజీ, అలాగే బెండకాయలు లాంటి పండించే వారికి, దొండకాయలు అంటే తీగ సంబంధమైనటువంటి అంటే దొండకాయలు, పొట్లకాయలు ఇటువంటి పండించే వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం. రైతన్నలకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ఈవెంట్ మెయిన్ వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఎక్కువగా డబ్బులు వచ్చే ఈవెంట్స్ లేకపోయినా చిన్న మొత్తాలు మీకు సరే మీ యొక్క పొట్ట గడవడం కోసం జరిగేటువంటి ఈవెంట్స్ అన్ని కూడా మీకు లాభాలు కలిగించుంటాయి. కొంత అప్పుల బాధ నుంచి విముక్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెంట్స్ కూడా మంచి లాభాలు ఉంటాయి. తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు ఉంటాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి మొదటి వారంలో ఓటీపీలు వాళ్ళకి ఇవ్వడం, వీడియో కాల్స్ అటెంప్ట్ చేయడం, వాళ్ళ హిప్నటైజ్ లో పడిపోవడం, మీకున్నటువంటి 10 లక్షలు 20 లక్షలు వాడిని అకౌంట్ లో వేసేయడం, ఇటువంటి దౌర్భాగ్యత. కాబట్టి ఫస్ట్ వీక్ లో లేదా ఏ వీక్ లో కూడా ఓటీపీలు ఎవరు చెప్పకండి, అది నష్టాన్ని కలిగే అవకాశం. వీడియో కాల్స్ ఎత్తకండి. బాగా మంచిగా ఉన్న రోజులైనా సరే, మంచి వారైనా సరే మీరు అటువంటి వీడియో కాల్స్ ఎత్తకూడదు. వాడికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎవరికి కూడా అప్పుగా ఇచ్చే ఈ మాసం మొత్తం కూడా ఎవరికి ధనము అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం కష్టము. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహాదనిచ్చే తాంబూలాదులు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఆ చర్చలు కానీ వివాహం ఫిక్స్ అయిందండి, ఎలా వాయిదా వేసుకుంటారు అన్నప్పుడు తప్పకుండా ఇంట్లో చండీ హోమం చేయించు. ఈ మాసంలో తప్పకుండా ఇంట్లో ఏదైనా శుభకార్యం నిశ్చయమైనప్పుడు చండీ హోమం తప్పకుండా చేయించండి. ఇది మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శత్రు బాధల నుంచి, లేదంటే పిల్లవాళ్లకు మన గురించి తప్పుడు సమాచారం ఇచ్చి పెళ్లిని విచ్ఛిన్నం చేయటువంటి దుష్టశక్తులు మీ చుట్టూ ఉన్నాయి. జాగ్రత్త. అందుకోసం చండీ హోమం చేసుకుంటే జన వశీకరణ శక్తి పెరుగుతుంది. అమ్మ అనుగ్రహంతో ఆ శుభకార్యం సునాయాసంగా ఆనందంగా పూర్తవుతుంది. అందుకోసం ప్రయత్నించండి. విదేశాల్లో కూడా కాస్త గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం ప్రయత్నం అనేది కాస్త గట్టిగా చేయాలి. మీ రెజ్యూమ్ని గట్టిగా మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. కొత్త ఉద్యోగ ప్రయత్నంలో కూడా అధిక శ్రమ చేస్తేనే మీకు అనుకూలంగా ఉంటుంది. లేదా విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి వీసా స్టాంప్ చేసుకుని వెళ్దాం అనుకున్న వారు జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లేనిపోని ప్రలోభాలతో వీసా తిరస్కరించడము లేదా వేరిపోని ప్రలోభాల వల్ల వీసా కోసం అత్యుత్సాహములను వీసా రాకుండా ఉండే ప్రయత్నం ఉంటుంది. మళ్ళీ మీరు విదేశం వెళ్ళడానికి కష్టమవుతుంది. 6 మాసాలు పట్టవచ్చును. ముందుగానే జన్మజాతకాన్ని పరిశీలించుకుంటే మీకు అనుకూలవంతమైనటువంటి డేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చును. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. డబ్బు విషయంలో జాగ్రత్తలండి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా మొదటి వారంలో వ్యతిరేకత, మిగిలిన 3 వారాల్లో సామాన్య ఫలితం ఇవ్వబడుతోంది. కాస్త అప్రమత్తంగా ఉండండి. జ్యోతిష పండితులు అధికంగా నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకండి. దొంగ జ్యోతిష్కులకి తాట తీసే అవకాశం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగ వైద్యులు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో ఈ రాశి వారికి మొదటి వారం తప్ప మిగిలిన వారాల్లో సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు ప్రతి నిత్యము భగవద్గీత పారాయణము చేయాల్సిందే. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని 18 కాండాలు అంటే 18 అధ్యాయాలు మీరు చదవాల్సిందే. ప్రతిరోజు కొంత భగవద్ పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పాలన చేయండి. అలాగే ఈ మాసం మొత్తం కూడా మీరు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా ఆరాధిస్తే అంత మంచిది. ఎవరికైనా బీద వారికి వస్త్రదానము,
అలాగే దుప్పటి దానము, పరుపు దానము, చెప్పులు దానం చేసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద స్థితి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.